కడప జిల్లా ప్రొద్దుటూరులో డెఫ్ అండ్ డమ్ అని చెప్పి మాయ చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన శివకుమార్ తనకు మాటలు రావని, చెవులు పడవని, బంధువులు తల్లిదండ్రులు ఎవరూ లేరని నమ్మించి ఆర్థిక సాయం కోరేవాడు. అది నిజమని నమ్మి కొందరు సహాయం చేశారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉండేవారిని ఏమార్చి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఇంట్లోకి చొరబడి బంగారు వస్తువులు దొంగలించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 92 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 7 మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. శంకరయ్య గారి స్ట్రీట్ లో ఒక దొంగతనం జరిగింది అని. సో అప్పుడు మనకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఒకతను డెఫ్ అండ్ డమ్ అని ఒకతను వచ్చాడు. డాక్టర్ సైన్ సర్టిఫికేట్ తీసుకువస్తాడు, ఏదో డొనేషన్ అడుగుతాడు, ఏదో ఒక హెల్ప్ అడుగుతాడు. అడిగిన తర్వాత వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడానికో లేదో ఇక్కడ ఏదైనా అటెన్షన్ డైవర్ట్ అయిన తర్వాత ఇంట్లో ఏదేది ఉంటుందో తీసుకెళ్తారు. అట్లా చేశారు అని మనకు అప్పుడు కంప్లైంట్ వచ్చింది. చాలా టైమ్స్ తర్వాత మనం డిజిటల్ సర్వైలెన్స్ పెట్టాము. మనకు కొంచెం డీటెయిల్స్ దొరికింది. అది యూస్ చేసి సో దాంట్లో దొరికిన క్రూషియల్ డీటెయిల్స్ ప్రకారం వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఐడెంటిటీ ఆఫ్ వన్ శివకుమార్ మునియప్పన్. సొంతూరు యాక్చువల్లీ తమిళనాడు. ఆ ఇన్ఫర్మేషన్ వీఆర్ ఏబుల్ టు వర్క్అవుట్ అండ్ ఇన్ఫర్మేషన్ వాసవి సర్కిల్ దగ్గర ఉంటాడని. సో వీఆర్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్ అండ్ క్యాచ్ హిమ్ ఆల్సో. అతను డిస్పోజ్ చేయకుండా పెట్టుకున్న జ్యువెలరీ వీఆర్ ఏబుల్ టు రికవర్. ఇంకా చాలా ఐటమ్స్ కూడా రికవర్ చేశాం.